ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేంద్రియ వ్యవసాయం చేస్తా ఉన్న రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ విధమైన ఒక ప్రదర్శన చేయటం, దాంట్లో భాగస్వాములై వీళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. ప్రేమసాగర్ రావు గారు కానీ, శ్యామ్ సుందర్ రావు లాంటి వారు, ఈరోజు మల్లికార్జున రెడ్డి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయం అంటే ఈరోజు మాకు తెలిసింది కానీ కొత్త తరానికి తెలిసింది, వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చేస్తేనే వ్యవసాయం అనుకుంటా ఉంటాను. నాకు కూడా వ్యవసాయం ఉంది కానీ నేను ఇప్పుడు వ్యవసాయం చేయలేదు. మేము ఈరోజు కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ భాగస్వాములు మిమ్మల్ని అందరినీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నేను కానీ, పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కానీ, పెద్దలు వివేక్ గారు కానీ. ఆ ప్రయత్నంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇంతకుముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పారు. వారికి ఏ విధమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఏ విధమైన ఈరోజు వారిని పెంపొందించి ముందుకు నడిపే ప్రయత్నంలో మీ సలహా సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో నేరుగా ఒక 10 నిమిషాలు హాజీపూర్కి సంబంధించిన ఎఫ్పిఓ మరి వీరందరితో కూడా ఒక 10 నిమిషాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే వారి ఆలోచన మేరకు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి, పెంపొందించాలనే ఆలోచన ఉన్న తరుణంలో తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత అదొక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. వ్యవసాయం సంబంధించి ఇంతకుముందే చాలా రీసెర్చ్ చేసిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ సోదరులు మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు, మనం ఏ విధంగానైతే మనుషులు ఆరోగ్యపరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో భూమికి సంబంధించి కూడా ఆ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనము మనుషులము హాస్పిటల్స్కు దూరంగా ఉంటామని, గత 8 సంవత్సరాల నుంచి వారు కానీ వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి పోలేదని, మరి మయన్మారి కరోనా వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ పోలేదంటే తప్పకుండా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన దాని విలువేంటో ప్రస్ఫుటంగా వారు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మనం ఎప్పుడు దిగుబడి ఎక్కువ రావాలి, ఉత్పాదన ఎక్కువ చేయాలి, మరి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా భూమిపై మనం ఉపయోగిస్తూ ఉంటే భూమి సారాంతం తక్కువ అవుతున్న తరుణంలో, హెల్త్ డిటరైట్ అవుతున్న తరుణంలో మా వివేక్ గారు మంచి ఆలోచన చెప్పారు. నేను వ్యవసాయ మంత్రి గారితో కూడా సంప్రదించడం జరుగుతుంది. ప్రతి మన తెలంగాణలో ఉన్న భూములకు సంబంధించి సాయిల్ టెస్టింగ్ ప్రతి భూమిలో ప్రతి సంవత్సరం చేయాలని వారు సలహా ఇచ్చారు. తప్పకుండా ఈ ప్రతిపాదన వ్యవసాయ మంత్రి గారి మీద ముఖ్యమంత్రి గారు పెట్టి ప్రతి ఒక్కరికి రిపోర్ట్ మనం ఏ విధంగా అయితే మనము హెల్త్ టెస్ట్ చేపిస్తుంటాం ఆ విధంగా చేసే ప్రయత్నంలో వ్యవసాయ అధికారులకు తెలియజేసే ప్రయత్నంలో ఒక ప్రయత్నం మొదలు పెడతాం. తప్పకుండా మంచిర్యాల నుంచి మొదలు పెడితే ఆదర్శనీయంగా ఉంటుంది. ఎందుకంటే మీ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు దీని పట్ల ఆసక్తి ఉంది, ఉత్సాహం ఉంది, ప్రోత్సాహం చేయాలనే ఆలోచన ఉన్న పెద్దలు ప్రేమసాగర్ రావు గారి దగ్గర నుంచే మొదలుపెట్టే ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఈ కార్యాచరణ తీసుకొని పోతే దానివల్ల చాలా మంది ఎడ్యుకేట్ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.